విష జ్వరాలతో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం మాయ చేస్తోందని విరుచుకుపడింది టీడీపీ. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఫోన్ చేసి మరీ మృతులను ప్రకటించొద్దంటూ సర్కారు ఒత్తిడి చేస్తోందని విమర్శించింది. వైద్య శాఖలో 3 మంత్రులున్నా చిత్తశుద్ది కొరవడం వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయని, ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని ప్రజలను కాపాడాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ వ్యాధి తీవ్రతతోటి రోగులు మరణిస్తే ప్రభుత్వం ఫోన్ చేస్తుంది హాస్పిటల్ అథారిటీస్ కి, మీరు రోగికి ఈ వ్యాధి వచ్చిందని చెప్పొద్దు, మీరు చనిపోయారని ప్రకటన చేయొద్దని సంఖ్యను దాచిపెడుతుంది ప్రభుత్వం. మాతో చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, మాకు వెంటనే ఫోన్ వస్తుందండి, డెంగీ వ్యాధితో మీ దగ్గర రోగులు చేరారని ఎక్కడ ప్రకటన చేయొద్దని చెప్పమని చెప్తుంది అని. చాలా దుర్మార్గం, దురదృష్టం. వైద్య శాఖకి 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఈ రోగాల సంగతి పట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు, మందులు, వైద్యం గురించి పట్ల జగన్ ముఖ్యమంత్రిని చేస్తారా లేదా, లేకపోతే ముఠా కడితే మనకి పదవి ఉంటుందా ఉండదా, ఈ ఆలోచనలో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఆరోగ్య శాఖ మంత్రులు అని కానీ దానికి సంబంధించిన పర్యటనలు, పరామర్శలు కానీ చేయకుండా మంత్రులు ఉండడం అనేది ఈ రోజున ఈ యొక్క సమస్య ఇంకా జటిలమైపోయింది. ఏదో యాదృచ్ఛికంగానో జరిగింది కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వనందువల్ల ఎంతసేపటికి ఆరోగ్యశ్రీ అని జపం చేయడం తప్పితే మౌలిక ఆరోగ్య సదుపాయాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేయాల్సిన డాక్టర్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండాల్సిన మందులు కానీ లేకపోవడం వల్ల ఈ సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేకపోతుంది.